ఓ యువతి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో ఆమె తీవ్రంగా కలత చెందింది. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియురాలి మరణ వార్త విని తీవ్రంగా చలించిపోయిన ప్రియుడి కూడా ఆత్మహత్యే శరణ్యమని భావించాడు. ఏకంగా పెట్రోల్ పోసుకొని మరణించాడు. 24 గంటల్లో 2 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ మహేష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇంటర్ చదువుతున్న పూజ ప్రేమ వ్యవహారం ఆమె ఇంట్లో తెలిసింది. దీంతో ఆమెకు అనేక ఆంక్షలు పెట్టారు. బుద్ధిగా చదువుకోవాలని తల్లిదండ్రులు నచ్చజెప్పారు. కని పెంచిన తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా ఆమె తీరులో మార్పు రాలేదు. అప్పటికే ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. మహేష్ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. మహేష్ను కలవొద్దని ఆమె తల్లిదండ్రులు పెట్టిన ఆంక్షలతో ఆమె ఉక్కిరిబిక్కిరైంది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు షాక్ తిన్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తె చనిపోవడానికి మహేష్ అనే యువకుడే కారణమని ఫిర్యాదు చేశారు. మరోవైపు పూజ మరణ వార్త విని ప్రియుడు మహేష్ తీవ్రంగా కలత చెందాడు. ప్రాణానికి ప్రాణంగా భావించిన ప్రేయసి చనిపోవడంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడు. తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అగ్నికి ఆహుతయ్యాడు. తన ప్రేయస్తో కలిసి జీవించలేకపోయిన ప్రియుడు మరణంలోనైనా ఒకటవ్వాలని భావించి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఇరవై 24 గంటల వ్యవధిలోనే 2 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలు ఇవ్వడం గొప్ప అనుకుని ప్రాణత్యాగాలు చేసిన వీరిద్దరూ ఇరు కుటుంబాలకు జీవితకాల దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయారు. ఈ 2 ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.